హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషాని. నేను ఈరోజు కొమ్ము శనగలతో గారెలు చేస్తున్నానండి. వడలు ఆ, గ్రీన్ కొమ్ము శనగలండి, గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి నానబెట్టుకొని మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి తగినంత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదా అల్లం తురుముకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర తగినంత, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పౌడర్, తగినంత సాల్ట్, ఆయిల్ తగినంత. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసిన దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, చాలా గ్రీన్గా ఉన్నది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెలు వేసుకోవాలి. ఈ విధంగా తినలేని వాళ్ళు ఉంటారు కదండి కొమ్ము శనగలు, అలాంటి వాళ్ళకి కొంచెం గారెలుగా చేసి పెట్టుకుంటే చాలా బాగా తింటారు. ఈ విధంగా గారెలా చేసి పెట్టానండి. నాకైతే చాలా కొత్తగా తయారు చేయడం అయితే చాలా బాగున్నాయి చూడడానికి. గారెలు ఆల్రెడీ డీప్ ఫ్రై అయిపోతున్నాయండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, గ్రీనిష్గానే. ఎందుకంటే ఇవి గ్రీన్ కొమ్ము శనగలు కదా, అందుకే ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి. ఆయిల్ అయితే చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అరే ఆయిల్ లాగేస్తాయేమో కదా ఇవి డీప్ ఫ్రై అని అనుకుంటారు, కానీ ఆయిల్ అయితే ఇవి ఏమీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. చూసారు కదండి, ఆయిల్ అయితే నేను వేసిన ఆయిల్ ఇలానే ఉంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి గారెలు. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయి. చూసారు కదా, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కొమ్ము శనగల గారెలు. చాలా బాగున్నాయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చాలామంది డీప్ ఫ్రై చేసిన కొమ్ము శనగలు తిన్నారు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం గారెల్లా చేసి పెట్టుకొని తింటారు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.